హాయ్ అండి, వెల్కమ్ టు తుంగభద్ర రుచులు. ఈరోజు మన స్పెషల్ రెసిపీ దిల్ పసంద్, దిల్ కుష్ అని కూడా పిలుస్తారు. పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఈ దిల్ పసంద్ని మనము ఇంట్లోనే హెల్దీగా చేసి పెట్టేద్దాము. చాలా టేస్టీగా, చాలా ఈజీగా రెడీ అయిపోయే ఈ దిల్ పసంద్ని అందరూ తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇలా 1 కప్పు గోధుమ పిండి వేసుకుని అందులో 1/2 టీ స్పూను బేకింగ్ పౌడరు, అలాగే 1/2 టీ స్పూను ఉప్పు వేసుకోవాలి. బేకరీలో అయితే మైదా పిండి అలాగే డాల్డాలు యూజ్ చేస్తారు కదండి, మనం మాత్రం గోధుమ పిండితోనే ఈ దిల్ కుష్ని చేసుకుందాము. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కాచిన నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకుని అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి అంతా కూడా పిండికి బాగా పట్టేలా చేత్తో బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, పిండి ఇలా ముద్ద అవ్వాలి. అంతవరకు నెయ్యి అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు నీళ్లు వేసుకుని కలుపుకోవాలి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి పిండి. చూస్తున్నారు కదా, 2-3 నిమిషాల పాటు పిండిని బాగా మెదుపుకోవాలి. అలా మెదుపుకుంటే మనకి సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు దీనిని ఒక 20 నిమిషాల పాటు నాననిద్దాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో తురుముకున్న ఎండు కొబ్బరి, 1 అరకప్పు తురుముకున్న ఎండు కొబ్బరి వేసుకుని అలాగే 1 అరకప్పు పంచదార వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల టూటీఫ్రూటి బేకరీలో దొరుకుతాయి కదండి, అవి వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అలాగే 2-3 టేబుల్ స్పూన్లు ఎండు ద్రాక్ష అలాగే జీడిపప్పు ముక్కలు వేసుకుని అలాగే 2 బ్రెడ్ స్లైస్ని సైడ్లు కట్ చేసేసి వాటిని మిక్సీలో వేసి ఇలా పౌడర్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బ్రెడ్ వేయడం వల్ల మనకి ముద్దలా ఉంటుంది, పొడి పొడిలాడుతూ రాలిపోకుండా ముద్దగా ఉంటుంది మన దిల్ కుష్. ఇప్పుడు 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకుని అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు చపాతీలు చేసుకుందాము. పిండి మాత్రం ఒక 20 నిమిషాల పాటు నానాలండి, నానితేనే బాగుంటుంది. చూస్తున్నారు కదా, స్మూత్గా వచ్చింది పిండి. మనము ఎంత మెదిపితే అంత స్మూత్గా అవుతుంది పిండి. అలాగే పోర్షన్స్ కూడా 1 చిన్న చపాతీ 1 పెద్ద చపాతీ అయ్యేలా తీసుకోవాలి. 1 పెద్దది 1 చిన్నది ఉండ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని చపాతీలు చేసుకుందాము. ఫస్ట్ చిన్నదాన్ని చేసుకోవాలి. ఇలా చపాతీ చేసుకుని దీనిపైన కొంచెం నెయ్యి రాసుకోవాలి. నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా సరే పర్వాలేదు. రాసుకుని పైన కొంచెం పొడిపిండి చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేసేసి దీనికి కొంచెం నూనె రాసుకుంటే విడిపోకుండా ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ చపాతీ చేసుకోవాలి. మనము ఇలా పొడిపిండి అద్దుకుని ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి పైన అంతా కూడా లేయర్గా వచ్చి బాగా కాలుతుంది. చూస్తున్నారు కదా, ఇలా అయిన తర్వాత హోల్స్ పెట్టుకోవాలి. ఫోర్క్తో చిన్న హోల్స్ పెట్టుకుని ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ పైకి తీసి పెట్టేసుకుని ఇప్పుడు మరొక పెద్ద చపాతీ చేసుకోవాలి. దీన్ని కూడా సేమ్ అండి, మొదటి చపాతీ లాగానే ఆయిల్ రాసి పిండి రాసి ఫోల్డ్ చేసి చేసుకోవాలి. దీనికి మాత్రం హోల్స్ పెట్టకూడదండి. హోల్స్ పెడితే మనకి పంచదార అంతా కరిగి కిందకి జ్యూస్ అంతా కూడా కిందకి వచ్చేస్తుంది. అందుకు దీనికి హోల్స్ పెట్టకూడదు. చపాతీలు మాత్రం కొంచెం పలుచగానే చేసుకోండి, మరీ దళసరిగా వద్దు. మనకి ఓవెన్లో అయితే బాగా తొందరగానే బేక్ అవుతాయి. మనము డైరెక్ట్గా ప్యాన్లో బేక్ చేసుకుంటున్నాం కాబట్టి చపాతీలు కొంచెం పలుచగా ఉండేలా చూసుకోండి. అలాగే ఇప్పుడు మనం చేసుకున్న పెద్ద చపాతీ పైన మధ్యలో మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ వేసేసి అలాగే చిన్న చపాతీని వేసేసి ఈ చిన్న చపాతీని గట్టిగా ప్రెస్ చేయాలి. ఇప్పుడు పెద్ద చపాతీకి చుట్టూరు కూడా కొంచెం తడి చేసుకుంటే మనకి విడిపోకుండా ఉంటుంది. ఇలా తడి చేసుకున్న తర్వాత పైకి ఫోల్డ్ చేసేసేయాలి దీన్ని. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం ఫ్రిల్స్లా పెట్టుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చుట్టూరు కూడా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్కి కొంచెం ఆయిల్ రాసుకుని
ఇప్పుడు మనం చేసుకున్న ఈ దిల్ పసంద్ని అందులో పెట్టాలి. ఇందులో పెట్టి ఇప్పుడు కొంచెం వెడల్పుగా ప్రెస్ చేసుకోవాలి. నేను పల్చగానే చేసుకున్నానండి. మీకు కావాలనుకుంటే లావుగా కూడా చేసుకోవచ్చు. ఎక్కువ స్టఫింగ్ పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. ఈ దిల్ పసంద్ని ఇలా బాగా పల్చగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన 1 టీ స్పూన్ వరకు ఆయిల్ అప్లై చేయాలి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని బేక్ చేసుకుందాము. ముందుగా ప్యాన్లో సాల్ట్ వేసి ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు ప్లేట్ పెట్టి ఒక 30 నుంచి 40 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మనం బేక్ చేసుకోవాలండి. మనకి బిస్కెట్ల కన్నా కూడా ఇది కొంచెం లేటే అవుతుంది. ఇలా బాగా ఒక సైడు బాగా ఎర్రగా కాలిన తర్వాత మూత పెట్టి మరొక 10-15 నిమిషాల పాటు ఇలా బేక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, 2 పక్కల కూడా ఎర్రగా కాలింది. ఇప్పుడు దీన్ని తీసేసి చల్లారిన తర్వాత మనము కట్ చేసుకోవడమే. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ దిల్ పసంద్ని. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో, చూస్తుంటే నోరూరుతోంది కదండి. టేస్టీ అండ్ హెల్దీ దిల్ పసంద్ని అందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన తుంగభద్ర రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.